అయి ఉన్నాడో మీరు కూడా అలాగనే ఉండాలని కోరుకోండి. ఎవరిలాగా ఉండాలని? జీవము గల దేవుని వలె ఉండడం కోరుకోండి. దేవుడు ఎలాంటి వాడు? జీవము గల దేవుడు. మీరు గమనించారా? మనకు ఒక అసూయ ఉంటుంది. నాలాంటి కోరిక నీకుందంటే నాకు అసూయ వస్తుంది. ఏంది నువ్వు నాలా కోరుకుంటావా అంటే నీ కోరిక నా కోరిక ఒకటేనా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చూసారా, నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలా ఉండడం కోరుకోండి అంటే ఆయనలో ఏం లేదు. ఆయనలో అసూయ లేదు, ఆయనలో పక్షపాతం లేదు, ఆయనలో భేదము లేదు. నువ్వు నావలే ఉండు, నువ్వు నావలే ఉండాలని కోరుకో. ఎందుకంటే మన దేవుడు జీవము గల దేవుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. కొన్ని వాక్యాలు మనం చూద్దాం.